నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్నగారు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన సంగతి మనందరికీ తెలిసిందే. బట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఆయనకి కొన్ని అనారోగ్య కారణాల వల్ల బెయిల్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. మరి ఈ సిచ్యువేషన్లో భాస్కర్ రెడ్డికి బెయిల్ రావడం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లాభమా నష్టమా? మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. వైఎస్ భాస్కర్ రెడ్డి అనారోగ్య కారణాల వల్ల ప్రజెంట్ ఎన్నికలకి కొద్ది రోజుల ముందు బెయిల్ తీసుకుని బయటికి రావడం జరిగింది. మరి ఈ సిచ్యువేషన్లో ఇది భాస్కర్ రెడ్డి బెయిల్ అంశం అనేది జగన్మోహన్ రెడ్డికి లాభం అంటారా నష్టం అంటారా? వివేకానంద రెడ్డి గారి హత్య అన్నది ఒక రాజకోట రహస్యం లాగా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా నడుస్తుంది 5 ఏళ్ళు బట్టి. అక్కడ ఒక మాజీ ముఖ్యమంత్రి గారి తమ్ముడిగా, ఒక సౌమ్యుడిగా మంచి పేరున్నటువంటి వ్యక్తి హత్య జరిగిన వెంటనే ఎప్పుడైతే అధికార పార్టీ వారు దాన్ని గుండెపోటని రకరకాలుగా చేసి తర్వాత అక్కడ రక్త మరకలు తుడి చేయడం, ఇవన్నీ పెద్ద స్టోరీ. ఈ స్టోరీ మన 5 సంవత్సరాల బట్టి రకరకాలుగా జరుగుతుంది. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు గారి టైంలో జరిగింది కాబట్టి ఇది నారావారి రక్త చరిత్ర అని చెప్పేసి, నరాసుర రక్త చరిత్ర అని పేరు పెట్టి ఏదో కొంతమంది మీద నింద వేయడానికి కూడా ట్రై చేశారు. ఆ తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాల్లో ఇది వారి కుటుంబీకులు అది వెనకాల ఉన్నారని చెప్పేసి చెప్పడం, తర్వాత అవినాష్ రెడ్డి గారి పేరు, తర్వాత అవినాష్ రెడ్డి తండ్రి గారి పేరు, భాస్కర్ రెడ్డి గారి పేరు, ఇవన్నీ రావడం, ఈ కేసులో ఉన్నటువంటి ముద్దాయిగా ఉన్నటువంటి దస్తగిరి అప్రూవర్గా బయటికి రావడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ ఇష్యూలో మా కుటుంబ హస్తం ఉంది, ఎవరైతే నిందితులు ఎవరైతే ఉన్నారో మా తండ్రి గారిని చంపి నిందితుల్ని కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అని వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత గారు బయటికి రావడం, ఆమె కోర్టు మెట్లు ఎక్కడం, ఆమె చేస్తున్న పోరాటం మనం అంతా చూస్తూనే ఉన్నాం. అవును. ఆవిడ పోరాటానికి మళ్ళీ మద్దతుగా ఈ రోజున షర్మిల గారు వచ్చారు బయటికి. ఇద్దరు కలిపి పోరాటం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లి, చిన్నాన్నగారు అమ్మాయి. సరే, ఎంతమంది ఆరోపణలు చేసినా ఎన్ని చేసినా కూడా భాస్కర్ రెడ్డి గారి కుటుంబాన్ని లేకపోతే అవినాష్ రెడ్డి గారిని, అవినాష్ రెడ్డి అయితే చిన్న కుర్రోడు పాపం ఏమీ తెలియదు అనేటువంటి విధంగా ఎంతో మద్దతు చెప్పుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అయినా కూడా ఈ హత్య సంబంధించినటువంటి విషయం ఎప్పుడు ప్రస్తావనకు వచ్చినా వేళ్ళన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం వైపుకే చూపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి కుటుంబం అంటే మొత్తం వైఎస్ కుటుంబం వైపు చూపిస్తున్నాయి. అయినా కూడా ఈ హత్య జరిగింది, ఎలా జరిగిందో ఏంటో, హత్య చేసిన వాళ్ళు ఎవరో అన్నది కడప ప్రజలకి తెలుసు, దేవుడికి తెలుసు అంటాడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎన్నికలకు ముందు చంద్రబాబు గారి హయాంలో జరిగింది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ కావాలన్న వ్యక్తి తన అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరం లేదు అనే మాటలు మాట్లాడడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఎప్పుడైతే కడప పార్లమెంట్ ఎలక్షన్స్లో షర్మిల గారు కంటెస్ట్ చేసి అన్నగారికి వ్యతిరేకంగా అనేక రకాలుగా వాయిస్ వినిపిస్తున్నారో, ఈ సందర్భంలో ఇంకా ఎలక్షన్స్ చూస్తేనే 10 రోజులు కూడా లేదు అనుకునే టైంలో మన అనారోగ్య రీత్యా ఆ కారణాలతోటి ఈ రోజున భాస్కర్ రెడ్డి గారికి బెయిల్ ఇవ్వడం ఏదైతే ఉందో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎఫెక్టే. ఎందుకంటే అవినాష్ రెడ్డి గారిని చూసిన వెంటనే ప్రజలకి పైకి మాట్లాడలేకపోవచ్చు, కానీ వివేకానంద రెడ్డి గారిని హత్య చేసినటువంటి నిందితుల్లో ఒక వ్యక్తిగా కనిపిస్తుంది. ఎందుకంటే సునీత గారు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. ఆమె అన్ని రకాల గూగుల్ టేక్అవుట్స్ అన్నీ తీసుకొచ్చి ఆమె చెప్పడం, వారి కుటుంబీకుల సొంత చెల్లి చిన్నగారు అమ్మాయి అందరూ చెప్పడం, ఇవన్నీ చూసేటప్పటికీ అందరికీ కూడా ఒక అనుమానాస్పదంగా అవినాష్ రెడ్డి గారి ముఖంగా చూస్తున్నారు. ఇటువంటి వ్యక్తులను కాపాడుతున్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నారు. ఈ సమయంలో మరి భాస్కర్ రెడ్డి బయటకు వచ్చేటప్పటికి, భాస్కర్ రెడ్డి అనారోగ్యం ఇచ్చినా బయటకు వచ్చిన ఇంట్లో ఏం కూర్చోడైనా కొంచెం ప్రజలతో కలుస్తూ ఉంటారు కదా, మరి ఇన్ని రోజులు బెయిల్ వచ్చిందని నాకు ఇంకా పూర్తి సమాచారం లేదు, కానీ బయటకు వచ్చిన వెంటనే ఇతను చూసిన వెంటనే కూడా కడప ప్రజలకే, పులివెందుల ప్రజలకి వివేకానంద రెడ్డి గారు గుర్తుకొస్తూ ఉంటారు. వివేకానంద రెడ్డి గారు ఎంత గుర్తుకొస్తే అంత ప్రమాదం జగన్మోహన్ రెడ్డి గారికి. దాన్ని కప్పిపుచ్చడానికి అనేక రకాలుగా చేసుకుంటూ వచ్చి సొంత చెల్లెల మీద లేకపోతే చిన్నాన్నగారి అమ్మాయి మీద అనేక రకమైన ఆరోపణలు ఆయనే చేసుకుంటూ మొదలుపెట్టాడు. వీడి వెనక చంద్రబాబు గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఆడించినట్టు ఆడుతున్నారు, వీళ్ళు ఒక విధంగా చెప్పాలని అమ్ముడైపోయారు అనేటువంటి మాటలు మాట్లాడుతూ కూడా వ్యక్తిత్వ హననం అంటారు. ఇంకా వాళ్ళని క్యారెక్టర్ సెషన్ ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తా వారికి సంబంధించినటువంటి మీడియాతోటి, కొంతమంది అమ్ముడైపోయిన పేడు విశ్లేషకులతోటి రకరకాలుగా చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా కడప ప్రజలు, ముఖ్యంగా కడప పులివెందుల ప్రజలందరూ గమనిస్తున్నారు కదా. ఈ సందర్భంలో ఈ సమయంలో మళ్ళీ భాస్కర్ రెడ్డి గారు బయటకు వచ్చేటప్పటికి కొంచెం భయాందోళన ఎలాగైనా ఉంటాయి జగన్మోహన్ రెడ్డికి.
మరి ఆయన చూస్తే ఆయన కనపడుతున్నాడు, ఈయన చూస్తే ఆయన కనపడుతున్నాడు. నిజంగా ఎందుకంటే అమ్మా వేరేది అనొచ్చు, ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడైనా, ఒక ఎంపీ, అవును, అజాత శత్రువు, ఎవరికి శత్రువు ఉండవు. నాతో కూడా అత్యంత సన్నిహితుడైన వివేకానంద రెడ్డి గారు నాకు మంచి పరిచయం ఉంది. కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి కడపలో పెట్టిన మీటింగ్కి నేను వెళ్తే ఎంతో ఆప్యాయంగా మీరు మా గెస్ట్గా వచ్చారని నన్ను ముందు కూర్చోబెట్టి ఆయన కూర్చున్నాడు. అంటే అంత పెద్ద వ్యక్తి కూడా ఎంత సౌమ్యంగా డౌన్ టు ఎర్త్ ఉంటాడు. అటువంటి వ్యక్తి మీద చనిపోయిన తర్వాత కూడా ఆయన కూడా వ్యక్తిత్వ హననం చేశారు. ఆయనకి రెండో కుటుంబం ఉందని, లేకపోతే ఆస్తి తగాదాలు ఉన్నాయని, లేకపోతే సునీత రెడ్డి గారి భర్త మీద వెలిటి చూపించేలాగా అనేక రకాలుగా, ఒకటి కాదు ఇన్ని చేసుకుంటూ వస్తే మధ్యలో కూడా కొన్ని సిచ్యువేషన్స్ ఎలా జరిగినాయి అంటే ఇక్కడికి మన కడప సంబంధించి సిబిఐ అధికారులు వస్తే సిబిఐ అధికారులను కూడా అక్కడికి వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడం. అంటే అన్ని రకాలుగా భాస్కర్ రెడ్డి గారి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కాపాడుతున్నాడో అన్నది అందరూ గమనిస్తున్నారు. ఎందుకు ఇంత కాపాడాల్సి వచ్చింది అంటే ఇప్పుడు కేవలం కడప జిల్లా చూసుకున్నట్లయితే అక్కడ ఆల్మోస్ట్ వివేకానంద రెడ్డి గారి హత్యకు అంశం ఏదైతే ఉందో అది చాలా హైలైట్ అవుతుంది. ఎవరు చేసినా చేయకపోయినా అంటే మాట్లాడకపోయినా ఈ సిచ్యువేషన్లో భాస్కర్ రెడ్డి రావడం జగన్మోహన్ రెడ్డికి మైనస్ అయితే ఆయన సైలెంట్గా ఊరుకుంటారు అనుకోవచ్చా? ఊరుకోకపోతే ఏం చేయగలడు? కోర్టు నిర్ణయం. అనారోగ్యంతో ఉన్నాడు ఆయన. సహజంగా ఎవరికైనా అనారోగ్యంతో ఉన్నా, లేకపోతే ఆ కుటుంబంలో ఏదన్నా ఒక ఇష్యూ జరిగినా, ఏమైనా పెద్ద దగ్గర వాళ్ళు ఎవరైనా చనిపోయినా ఇస్తూ ఉంటారు, బెయిల్ ఇస్తూ ఉంటారు, సహజం. కానీ ఎన్ని రోజులు బెయిల్ ఇచ్చారు అన్నది మనకి ఇంకా పూర్తిగా సమాచారం తెలియదు కాబట్టి మాట్లాడుతున్నా. కానీ అతను చేయాల్సింది ఏం లేదు, చేయడానికి ఏమి లేదు. కాకపోతే ఆ ప్రభావం చేయడానికి ఏముంది? 10 రోజులు ఎలక్షన్స్ పెట్టుకుని ఏం మాట్లాడగలడు? ఏమైనా మాట్లాడితే అది మళ్ళీ తిరిగి బూమరాంగ్ అవుద్ది, ఖచ్చితంగా బూమరాంగ్ అవుద్ది. ఈ మధ్య కాలంలో వైసీపీ నాయకులు ఏం మాట్లాడిన వాళ్ళకి బూమరాంగ్ అవుతుంది కదా. ఒక పక్క నుంచి పట్టు వదలని విక్రమార్కుల్లాగా అక్క చెల్లెలు ఇద్దరు తిరుగుతున్నారు, ప్రతి సభలో చెప్తున్నారు మాకు న్యాయం చేయండి అని చెప్పి సునీతమ్మ గారు ఆమె తిరుగుతుంది. పైగా వివేకానంద రెడ్డి గారి భార్య కూడా మన లెటర్ రాసింది జగన్మోహన్ రెడ్డి గారికి, మీ బాబాయ్ హత్య గురించి జరిగిన నిందితులు నువ్వు ఎందుకు ఎంత కాపాడుతున్నావు అనేటువంటి విషయాలు ప్రస్తావిస్తూ కూడా మాట్లాడింది. ఇవన్నీ అతను దాన్ని ఏం కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే మొదటి నుంచి ఆయన హత్య జరిగిన కాడి నుంచి చూసినటువంటి కారణాలు ఏం చూస్తే దాన్ని గుండెపోటు అని, ఆ రక్త మార్కలు తుడిచేయడం, బాడీకి కుట్లు వేయడం, దాన్ని మళ్ళీ మాటలు మార్చడం, ఆ తర్వాత ఎవరైతే వెళ్ళి చూపిస్తున్నాయో ఆ కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తాం, కాపాడుకోవడమే కాకుండా వారికి మళ్ళీ పదవులు ఇవ్వడం, ఇవన్నీ కూడా కడప పులివెందుల ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి దాని ఇప్పుడు ఖచ్చితంగా భాస్కర్ రెడ్డి గారు రావడం అనేది పుండు మీద కారం చల్లినట్టే. కానీ ఏమి చేయలేని పరిస్థితి. ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటుంది. అంటే వన్స్ భాస్కర్ రెడ్డి గారు కనుక బయటకు వస్తే ఆయన ఏం మాట్లాడకుండా ఉంటారనేది లేదు. ఆయన జనరల్లీ బయట టాక్ ఏంటంటే భాస్కర్ రెడ్డి పంచాయతీలకు బాగా అలవాటు పడ్డ వ్యక్తి, సో ఎక్కువగా పంచాయతీలు పెడతారు అని. మరి వివేక గారి అంశం ఖచ్చితంగా ఆయన ఒకవేళ ఇలాంటి టాపిక్ ఆయన మాట్లాడతారా? బయటకు వచ్చిన తర్వాత ఆయన పంచాయతీ సైలెంట్ ఉంటారా? మీరు అన్నారు చూసారా, జగన్మోహన్ రెడ్డి గారు చూస్తా ఊరుకుంటాడా ఉండడా అని. ఏదన్నా కంట్రోల్ చేయాలా లేకపోతే ఏదైనా చేయాలన్నా భాస్కర్ రెడ్డి గారిని చేసుకోవాలి. నువ్వు దండం, నువ్వు బయటకు రాకు, నువ్వు వచ్చిన కాడి నుంచి నాకు నష్టం, నేను చూసిన కాడి నుంచి వివేక గుర్తుగా మా బాబాయ్ గుర్తుకొస్తాడు అందరికీ, ఆ తర్వాత నాకే నష్టం అని చెప్పేసి అతన్ని కంట్రోల్ చేసుకోవాలి. అది చేసుకుంటాడా? మన జగన్మోహన్ రెడ్డి అంటే మూర్ఖ మనస్తత్వం. సరే ఏదైనా జరుగుతుందని వదిలేస్తాడా ఏంటి? ఒక పక్కనేమో చెల్లెళ్ళు చూస్తేనేమో దండయాత్ర మొదలుపెట్టారు అని ఇవన్నీ చూసిన తర్వాత కూడా అతను ఏ విధంగా కంట్రోల్ చేసుకుంటాడో అతని చేతిలో ఉంది. బట్ ఏది ఏమైనా ఆల్రెడీ వార్త బయటకు వచ్చింది, ఆయన బెయిల్ మీద ఆయన వస్తున్నారని చెప్పేసిన వార్త. ఒక పక్కనేమో దస్తగిరి గారు కూడా అతను ఏం చెప్తున్నాడు, నాకు చాలా ప్రాణహాని ఉంది, అవినాష్ రెడ్డి గారి వల్ల నాకు ప్రాణహాని ఉంది కాబట్టి అవినాష్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయని చెప్పి ఆయన కోర్టుకి వెళ్ళాడు. బట్ కోర్టు కొట్టేసినట్టు ఉంది అది. కాబట్టి ఈ సిచ్యువేషన్స్ అన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అది ఒక పెద్ద ఎలక్షన్స్కి ముందు పడే పెద్ద దెబ్బ అని చెప్పి నేను అనుకుంటున్నాను.